ఏ వినాయకుడి మండపం దగ్గర చూసినా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా మంచిది, చేయండి. కానీ ఒక చిన్న డౌట్ ఏంటంటే, అసలు అన్నదానం అంటే ఏంటి? అంటే ఆకలితో ఉన్నవాడికి మనం భోజనం పెట్టాలి. దాన్నే అన్నదానం అంటారు. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే, రీసెంట్‌గా చూసాను యాక్చువల్లీ. అన్నదానం కార్యక్రమం పెట్టారు. చాలా మంచిది. చాలా మంది దాతలు ముందుకొచ్చారు. చాలా సంతోషం. బట్ ఏం జరుగుతుందంటే, ఈ అన్నదానం వల్ల చుట్టుపక్కల వాళ్ళే ఎవరైతే ఆల్రెడీ మంచి పొజిషన్‌లో ఉన్నాలో, ఎక్కడైతే వినాయక మండపం ఉందో చుట్టుపక్కల వారే తింటున్నారు. నా బాధ ఏంటంటే, ఆకలితో ఉన్నవాడికి ఈ అన్నం దొరికితే చాలా బావుండు అనేది నా ఒపీనియన్. ఈ అన్నదానాలు పెట్టడం కరెక్ట్ కాదు అని నేను అనను. కానీ ఎవరైతే ఆకలితో ఉన్నాలో వాళ్ళను గుర్తించి వాళ్ళకి అన్నదానం పెట్టడం కరెక్ట్ అని నా ఒపీనియన్. మొన్న ఒక మండపం దగ్గర అన్నదానం జరుగుతుంది. అక్కడికి కొంచెం మంది ఒక 4, 5 మెంబర్స్ కొంచెం చిన్న బట్టలు, పాత బట్టలు లాంటి మాస్ పీపుల్ వచ్చిండ్రు. అక్కడ ఎవరైతే అన్నదానం వడ్డిస్తుర్రో